హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1894 సంవత్సరంలో శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథముగా ప్రచురించడం జరిగినది. ఆ గ్రంథము ఆధారముగా ప్రస్తుతము మనము అధ్యయనం చేసుకోవటం, గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము అందరికీ స్వాగతం. అందరకు నమస్కారం. మనం అరచేయి ఆకారానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటున్నాం. అంటే మన శరీరంలో చిన్న భాగం ఇది, ఒక భాగం. కొన్ని వందల భాగాలు ఉంటే ముఖ్యమైన, అత్యంత ముఖ్యమైన భాగాలు. దాంట్లో ఒకటిది చిన్న అరచేయి. శిరస్సు నుంచి పాదం వరకు మన దేహం ఉంటే దాంట్లో చిన్నది ఇది. కానీ దీంట్లోనే మొత్తం రహస్యాలు గర్భీకృతమై ఉన్నాయి. అణువులో ఎలాగైతే అణుశక్తి గర్భీకృతమై ఉన్నదో, అణువుని బద్దలు కొట్టి అద్భుతమైన శక్తిని ఎలాగైతే బయటికి తీసుకొచ్చారో, ఆ అణుశక్తిని విస్ఫోటనంగా ఎలాగైతే బయటకు వచ్చిందో, అట్లా ఇది మనకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని మన ముందు ఉంచుతుంది. ఎందుకు మన ముందు ఆ సమాచారాన్ని ఉంచడం? నీ బతుకిది, నీ బతుకింతే ఇక అని చెప్పడం కోసం కాదు, నీ బతుకుని మార్చటానికి. నీ బతుకు ఇలాగా ఉంది, కానీ ఈ బతుకు ఇలాగే నడవలసిన పని లేదు. అద్భుతంగా మార్చుకోవచ్చు నీ బతుకుని జీవితముగా, ఆనందమయ జీవితముగా మార్చుకోవచ్చు. రండి, నా దగ్గరికి రండి అంటోంది ఆ అరచేయి. అది సంగతి. దానికి సంబంధించి మనం 3 భాగాలు చేసుకున్నాం. దాన్ని అరచేయి ఆకారము, గ్రహ శిఖర స్థానములు, హస్తరేఖలు అని. దాంట్లో అరచేయి ఆకారానికి సంబంధించిన విషయాలు 16 ఉంటే వాటిల్లో
8 వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు 9ది చెప్పుకోబోతున్నాం వ్రేళ్ల గురించి. ద ఫింగర్స్ ఇన్ జనరల్. అంటే మొత్తంగా అసలు వ్రేళ్ళు ఎలాగా ఉన్నాయి? వ్రేళ్ళకి సంబంధించిన సమాచారం. ఆ వ్రేళ్ళు ఏం తెలియచేస్తున్నాయి మనకి? అంటే ఇవి 2 రకాలైన విషయాలు తెలియజేస్తున్నాయి. ఏదైనా గాని ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమైతే చెప్పుకుంటున్నామో ఇది ఇన్ జనరల్. సామాన్యంగా ప్రతి దానికి ఈ సూత్రం అన్వయిస్తుంది. ఏదైనా గాని ఏంటి? మనకు ఒక విషయాన్ని చెప్పడానికి ఎదురుగా ఉందది. అదే సమయంలో అది మార్పు చేసుకోవటానికి కూడా. ఆ విషయం ఇదిగో ఇలాగుంది అని చెప్పింది. ఇంకేం చేస్తాం? సరే అని ఆగిపోకుండా, ఓహ్! ఇలా ఉంటే ఎలా ఉండాలా అనేది ఒకటి పక్కన ఉంది. మన జీవితం ఎలాగా నడుస్తూ ఉండాలి? ఎట్లా ఉంటే మనకు ఆనందం కలుగుతుంది? మన యొక్క అసలైన లక్ష్యం ఎట్లాగా చేరొచ్చు? ఎందుకంటే ప్రతి వాడికి ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఒక స్పష్టమైనటువంటి లక్ష్యం ఉన్నది. అది తను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరటం. దైవానుభూతిలోకి వెళ్ళడం. తన స్వస్థితిలోకి వెళ్ళడం. అది తప్పనిసరి. నేను ఎళ్ళనండి, ఇక్కడ చాలా బాగుంది. హాయిగా ఉంది ఇక్కడ అని కూర్చోడానికి లేదు. ఇది మనం రైల్లో కూర్చున్నాం. రైల్లో కూర్చుని మా ఇంట్లో ఉన్నానండి. నేను ఎటు ప్రయాణం చేయట్లేదండి. ఇక్కడ బాగుంది నాకు. ఇంట్లోనే కూర్చుంటాలేండి. ఎక్కడ కూర్చుంటావు ఇంట్లో? రైల్లో ఉన్నావు నువ్వు. రైలు ఎళ్ళిపోతా ఉంది. 100 కిలోమీటర్ల స్పీడ్‌లో అది. గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్‌లో అది ఎళ్ళిపోతా ఉంది. కాబట్టి నువ్వు అనుకున్నా, అనుకోకపోయినా ఆ ప్రయాణం ప్రయాణమే. ఆ లక్ష్యంకేసి వెళుతూనే ఉన్నాం. కాపోతే లక్ష్యాన్ని త్వరగా చేరటమా? కొంచెం ఆలస్యంగా చేరటమా? లేదా చేరవలసిన టైంకి చేరటమా? అనేది ఇక్కడ విషయం. త్వరగాను చేరొచ్చు. కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు. లేకపోతే చేరవలసిన టైంకి చేరిపోవచ్చు. ఈ మూడిట్లో దేన్నైనా మనం ఎంపిక చేసుకోవటం మన ఇష్టం. కానీ ప్రయాణం తప్పనిసరి. లక్ష్యం చేరటం తప్పనిసరి. దాన్ని తప్పించుకోవడానికి అయ్యే పని కాదది. సరే. దానికి అట్లా మనం మన లక్ష్యాన్ని చేరటానికి ఇప్పుడు మనకేదైతే ఇది ఉంది అని తెలియజెప్తోందో, ఇది సరిపోతుందా? లేదా దీన్ని మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉందా? అన్నది దాంతో బేరీజు వేసుకుంటూ, దాంతో పోల్చుకుంటూ, లక్ష్యాన్ని చేరటానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు మన సైకిల్ ఉంది. ఈ లక్ష్యాన్ని తొందరగా వెళ్ళాలి. సైకిల్ మీదంటే నెమ్మదిగా, స్లోగా అయిపోతుంది. వేగం ఉండదు. మోటార్ సైకిల్ తీసుకుందాం. అది వేగంగా ఎళ్తుంది గదా! లేదా కారు. ఇట్లా మనం మార్పు చేసుకోవటానికి మనకి సైకిల్ ఇవ్వబడింది. సరే, ఆ సైకిల్ ఏదో ఉంది. దాని మీద నెమ్మదిగా ఎళ్దాం అని అనుకోక్కర్లేదు. వేగంగా వెళ్ళటానికి ప్రయత్నం చేయొచ్చు. అట్లా 2 విషయాలు మనకి తెలుపుతూ ఉంటాయి ఏదైనా కానీ. ముందు ఉన్న విషయం తెలుపుతుంది. నీ స్థితి ఇది. నువ్విట్లా ఉన్నావు. నీ బతుకిది అన్నట్టుగా. బతుకిలా తెల్లారుతుంది అన్నట్టుగా అయిపోయింది. కానీ అది జీవితంగా మార్చుకోవటం. ఆనందమయ జీవితంగా మార్చుకోవడానికి ఎట్లాగా? అనేది గూడా అది మనకు తెలియచెప్తుంది. సరే, ఇవాళ వ్రేళ్ళ గురించి తెలుసుకుందాం. ద ఫింగర్స్ ఇన్ జనరల్. మొత్తం చేతిని 3 భాగములుగా ఇప్పటివరకు పరిశీలించాం. ఆహ్, అదొకసారి చూపించగలుగుతారండి బొమ్మని? శ్రీనివాసమూర్తి గారు. ఆ! శ్రీనివాసమూర్తి గారు. సార్ చూపిస్తాను సార్. అంటే చేతి మొత్తం అని
మానసిక ప్రపంచం, వాస్తవిక ప్రపంచం, భౌతిక ప్రపంచం అని. సార్ ఆ తర్వాత కొన్ని ఫోటోలు కూడా పంపాను. సార్. తర్వాత ఈ హస్తాలకి ఈ చేతులకి సంబంధించి కొన్ని 4 ఫోటోలు పంపాను. 4 వేళ అవి కూడా మనకి అవసరం పడవచ్చు. అందుకనే అవి కూడా, అంటే ఇవాళ వీడియోది పెట్టేస్తాం, ఆ బొమ్మలు చూపిస్తూ మనం చెప్పుకోవడం అనే దానికి. వీడియో పెట్టేస్తా అంటే ఇది లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వాలి సార్, చేయమంటారా అలాగా? ఓహో, అట్లాగంటారా? సరే, ఈ బొమ్మ ఒకటి చూపించండి అయితే. ఇంకే ఐడియాకి రేపు మనం మొదటి నుంచి అట్లా పెట్టుకుందాం. అలాగే సార్. ఓకే, బొమ్మ వరకు చూపించి ఆపేసేసాను సార్. సార్, మనం మొత్తం చేతిని 3 భాగములుగా పరిశీలించాం. అంటే మెంటల్ వరల్డ్ సార్ కనిపిస్తుందా? కనిపిస్తుందండి. ఓకే, వెరీ గుడ్. మెంటల్ వరల్డ్ అంటే మానసిక ప్రపంచం, ప్రాక్టికల్ వరల్డ్ అది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో చూడండి. ఆ వ్రేలి చివరి నుంచి వ్రేలి మొదటి వరకు అది మానసిక ప్రపంచం. అట్లాగే ఆ వ్రేలి మొదలు నుంచి ఈ చేయి మధ్యలో అది ఒక అడ్డగీత గీసుకుని చూడండి, అది ప్రాక్టికల్ వరల్డ్, వాస్తవిక ప్రపంచం. అలాగే దాని నుంచి దిగువకి మణికట్టు వరకు అది ఫిజికల్ వరల్డ్, భౌతిక ప్రపంచం. అట్లా 3 భాగాలు చేసుకున్నాం. దాని యొక్క విశేషాలు చెప్పుకున్నాం నిన్న. మొత్తం చేతిని 3 భాగములుగా ఇప్పటి వరకు పరిశీలించాం. ప్రస్తుతము వ్రేళ్ల భాగమును ఒక యూనిట్ గా పరిశీలిద్దాం. పొడవుగా ఉన్నాయా, పొట్టిగా ఉన్నాయా, స్మూత్ గా ఉన్నాయా, కణుపుల వద్ద జాయింట్స్ ఉన్న భాగము పెరిగి ఉన్నాయా, నాటీ ఫింగర్స్. అంటే ఈ వ్రేళ్ల వరకు మనం చూద్దాం. ఇప్పుడు చేయి మొత్తంగా చూసాం కదా, అట్లా కాకుండా వ్రేళ్ల వరకు. అంటే ఒక సైంటిస్ట్ ఎట్లాగైతే ఒక అణువుని పట్టుకొని లోపలికి ఇన్నర్ కోరుకు వెళ్ళిపోయి అక్కడ దాగి ఉన్నటువంటి అద్భుతమైన శక్తిని వెలికి తీసాడు. అలాగా ఇట్లా మనం ఈ అరచేతిని పట్టుకుని నెమ్మదిగా లోపలికి వెళుతున్నాం. అక్కడ దాగి ఉన్న రహస్యాలన్నిటినీ బయటకు తీస్తున్నాం. ఇప్పుడు వ్రేళ్ల వరకు చూసుకుంటే పొడవుగా ఉన్నాయా, పొట్టిగా ఉన్నాయా, స్మూత్ గా ఉన్నాయా, కణుపుల వద్ద జాయింట్స్ ఉన్న భాగం పెరిగి, అంటే కణుపుల దగ్గర మనకి 2 జాయింట్స్ ఉంటాయి, అక్కడ పెరిగి ఉన్నాయా, నాటీ ఫింగర్ అంటాం దాన్ని, అట్లా పెరిగి ఉంటాయి. వ్రేళ్ల చివర ఆకారం ఎలా ఉంది, స్క్వేరు, స్పాచులేట్ అంటే ఆ చివర. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నది స్పాచులేట్ అంటాం, అంటే హాఫ్ రౌండ్ గా ఉంది చూసారా, అది స్పాచులేట్ అంటాం అనమాట. వ్రేళ్ళు కొస, ఆ కొస ఇట్లా హాఫ్ రౌండ్ గా ఉంది. కొంతమందికి స్క్వేర్ గా ఉంటుంది, ఇట్లా అడ్డంగా గీత గీసినట్టుగా, దాన్ని స్క్వేర్ అంటాం. హాఫ్ రౌండ్ ఉంటే స్పాచులేట్ అంటాం. తర్వాత కోనిక్ షేప్ లో ఉంటుంది, అంటే కిందేమో వ్రేలు వెడల్పుగా ఉంటుంది, పైకి వెళ్లే కొద్ది సన్నబడుతుంది, అంటే చివర కొస సన్నగా ఉంటుంది, దాన్ని కోనిక్ షేప్ అంటాం, శంకు ఆకారంగా. కొంతమందికి పాయింటెడ్, అంటే చివర అసలు వేలు ఉందా లేదా అన్నట్టు అంత సన్నగా అయిపోతుంది, అది బ్లావెట్స్కీకి ఉన్న వేలు, పాయింటెడ్ ఫింగర్ అన్నమాట. మేడం బ్లావెట్స్కీకి ఆమె ఫింగర్స్ కోనిక్ షేప్ కన్నా ఇంకా పాయింటెడ్ ఫింగర్ గా ఉన్నాయన్నమాట. అట్లా 4 రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. స్క్వేరు, స్పాచులేట్, కోనిక్, పాయింటెడ్ మొదలగున్నవి. వ్రేళ్లను పరిశీలించేటప్పుడు ఏ వ్రేలుకు ఆ వ్రేలును విడివిడిగా పరిశీలించాలి. ఒక వ్రేలు ఉన్నట్లు ఇంకో వ్రేలు ఉండకపోవచ్చు, ఒక వ్రేలు ఉన్నట్లు ఇంకో వ్రేలు ఉండకపోవచ్చు. ఏ వ్రేలుకు ఆ వ్రేలును పరిశీలిస్తూ అట్లా ఉంటాయి అన్నమాట. అది ఆ పాయింటెడ్ ఫింగర్ చూడండి, చివర కుడివైపు చివరగా ఉన్నాయి. కోనిక్ షేప్ ఏమో దీనిది స్క్వేర్, చతురస్రంగా, స్పాచులేట్ హాఫ్ రౌండ్ గా. చక్కగా చూపించారు, బాగుంది. వ్రేళ్లను పరిశీలించేటప్పుడు ఏ వ్రేలుకు ఆ వ్రేలును విడివిడిగా పరిశీలించాలి. ఒక వ్రేలు ఉన్నట్లు ఇంకో వ్రేలు ఉండకపోవచ్చు. ఏ వ్రేలుకు ఆ వ్రేలును పరిశీలిస్తూ ఆ వ్రేలుకు సంబంధించిన లక్షణములను,
ఆ వ్రేలు ఏ మౌంట్ కి సంబంధించిందో ఆ మౌంట్ లక్షణములతో జత చేసి చూడాలి. ఎందుకంటే ఆ మౌంట్ కి సంబంధించి లక్షణాలు ఈ వ్రేలు యొక్క కొస ద్వారా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ వ్రేలు కొస నుంచి మనకి బయట నుంచి లైఫ్ ఫోర్స్ వస్తుంది మనకి. ఆ ప్రాణశక్తి వచ్చి ఆ ప్రసారం అవుతూ లోపలికి రావడం జరుగుతుంది. అంటే ఈ వ్రేలు కొస ఎలాగ ఉందో దానికి తగిన విధంగా ఆ ప్రసారం ఉంటుంది. ఇప్పుడు స్క్వేర్‌గా ఉందంటే ఆలస్యం అవుతుంది. అంటే ఎక్కువ సేపు ప్రసారానికి టైం పడుతుంది. అలాగా హాఫ్ రౌండ్ ఉంటే కొంచెం త్వరగా అవుతుంది. అలా కోనికగుంటే ఇంక త్వరగా లోపలికి ప్రసారం అవుతుంది. పాయింటెడ్ అయితే మరుక్షణం లోపలికొచ్చేస్తుందన్నట్టుగా ఉంటుంది. అంటే ప్రకృతితో మనకున్న సంబంధం. ఇప్పుడు పాయింటెడ్ వాళ్ళకి ప్రకృతితో వాళ్ళకున్న సంబంధం అత్యంత సమీపం. అంటే వాళ్ళకి ఏమాత్రం ఆలోచించాల్సిన పని లేదనమాట. వాళ్ళకి స్ఫురిస్తుందంతే ఇక. ఆ ఇంట్యూషన్. దాని ద్వారా వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు గనక ఏదైనా ఒక సమస్య గురించి గాని, ఒక విషయం గురించిన ఆలోచించారు అంటే అది ఘర్షణలోకెళ్ళిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి ఆలోచనతో పని లేదు. నేరుగా ప్రకృతి నుంచి తీసుకుంటున్నారు వాళ్ళు. పక్కన ఒక రిజర్వాయర్ ఉన్నట్టే. ఊరికే చెంబు ముంచి గ్లాస్‌లో నీళ్లు ముంచి తాగేయటమే. నీళ్లు పట్టుకోవాల్సిన పని కూడా లేదు అన్నట్టుగా. పుష్కలంగా అన్నమాట. మనం ఒక డిగ్రీలో ఫ్రీ మాసనరీలో నియర్ టు ఏ ఫాల్ ఆఫ్ వాటర్ అంటాం. ఆ జలపాతం దగ్గరేనండి అని అంటాం. పుష్కలంగా నీరనమాట. అట్లా పుష్కలంగా అనమాట వాళ్ళకి. కానీ వాళ్ళు ఆలోచించారా దెబ్బతింటారు. అట్లా ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఆలోచన ఏం లేదు. స్ఫురించింది అన్నట్టు స్ఫురించిన దానికి అన్నట్టుగా అలాగే వెళ్ళిపోతుంటే బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి. ఇది పాయింటెడ్ ఫింగర్. అట్లా రకరకాలుగా. అది ఏ మౌంట్‌కి సంబంధించి ఉంది ఆ వేలు. అన్ని వేళ్ళు అలాగే ఉన్నాయా? లేకపోతే ఒక వేలు అలాగా ఉండి మిగతాయి ఇంకొక రకంగా ఉన్నాయా? అట్లా చూసుకుంటూ రావాలన్నమాట మనం. ఇక చూపుడు వ్రేలు జూపిటర్ ఫింగర్ అంటాం. చూపుడు వేలు. ఇది వ్రేళ్ళది చూపించండి. మనం హ్యాండ్ యాస్ ఎ హోల్ ఉందే. యెస్. చేయి మొత్తం బొమ్మ ఉంది గదా! 3 భాగాలు యెస్. చేసింది. ప్రాక్టికల్ వరల్డ్. అదేది. అది పెద్దది చేయండి. ఇప్పుడు అది చూపుడు వేలు. తెలుస్తుంది గదా! ఆ చూపుడు వేలు కింద అంటే ఈ వేలు మొదట్లో ఉన్నదాన్ని జూపిటర్ ఫింగర్ అంటాం అన్నమాట. జూపిటర్ గ్రహస్థానం అన్నమాట ఇది. గురు గ్రహస్థానం ఇది. అందుకని దాన్ని జూపిటర్ ఫింగర్ అంటాం. అలాగే మధ్య వ్రేలు అది సాటర్న్‌కి సంబంధించింది. అందువల్ల దాన్ని సాటర్న్ ఫింగర్ అంటాం. ఉంగరపు వేలు దాన్ని అపోలో ఫింగర్ అంటే సూర్యుడికి సంబంధించిన వేలది. అట్లాగే ఈ చివరి వేలు చిటికిన వ్రేలు అది మెర్క్యూరీ ఫింగర్ బుధుడికి సంబంధించింది. ఇట్లా 4 గ్రహ శిఖర స్థానాలు ఈ 4 వేళ్ల కింద ఉన్నాయన్నమాట. మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయో తర్వాత చెప్పుకుందాం మనం. ప్రస్తుతం ఈ వ్రేళ్ళదొచ్చింది కాబట్టి ఇది చెప్పుకున్నాం మనం. బొటన వ్రేలును సెపరేట్‌గా పరిశీలించాలి. ఎందుకనేది బొటన వ్రేలును గురించి పరిశీలించేటప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటగా వ్రేళ్ళు ఎంత పొడవున్నాయో చూడాలి. చేతి వ్రేళ్లను లోపలికి ముడిచినప్పుడు వ్రేళ్ళు మణికట్టు వరకు వస్తే లాంగ్ ఫింగర్. ఆ వ్రేలు ఉంది గదా! దాన్ని ఇలాగ మడిచాడనుకోండి లోపలికి. అవి ఈ మణికట్టు దాకా వస్తుంటాయి ఒక్కొక్కళ్ళకి. వచ్చినప్పుడు ఏంటన్నమాట అది లాంగ్ ఫింగర్ అన్నమాట. పొడవుగా ఉన్న వేళ్ళు. వీనస్ మౌంట్‌కు కంకణ రేఖలకు మధ్య వరకు వస్తే నార్మల్. ఇంకొంచెం పైకన్నమాట. అంటే ఆ ఫిజికల్ వరల్డ్ అనే పేరు రాసుంది చూసారా? అక్కడి వరకు వస్తే అది కొంచెం నార్మల్. వ్రేళ్ల కనుపులు లేక జాయింట్స్ పరిశీలించాలి. ఏ వ్రేలుకు ఆ వ్రేలును వెనక్కి వంగే తీరు గమనించాలి. ఒక వ్రేలు వెనక్కి బాగా వంగి, ఒక వ్రేలు వెనక్కి వంగక స్ట్రెయిట్‌గా ఉండవచ్చు. అంటే ఒక్కోళ్ళకేంటంటే ఈ చిటికిన వ్రేలు ఉంది చూసారా? అది బుధుడి స్థానానికి సంబంధించింది. అంటే మెర్క్యూరీ ఫింగర్. అదేంటంటే లౌకిక వ్యవహారాలు, తెలివితేటలు వీటికి సంబంధించింది. వ్యాపార మనస్తత్వానికి సంబంధించి అలాగే మన యొక్క
ఈ బ్రెయిన్ పనిచేసే విధం అంటే షూడ్గా తెలివితేటలు, అది బుద్ధి, జ్ఞానము వీటికి సంబంధించి అది తెలియజేస్తూ ఉంటుంది. ఇది ఇట్లా ముందుకి వంగి ఉండొచ్చు. అంటే మనకి ఫింగర్స్‌లో స్ట్రెయిట్ ఫింగరు, క్రూక్డ్ ఫింగర్ అని చెప్పుకున్నాం గదా! ముందుకి వంగిన ఫింగర్ అని. హ్మ్. స్టిఫ్ హ్యాండ్ అని చెప్పుకున్నాం. స్టిఫ్ హ్యాండ్ అని. చేయి మెతకదనము మరియు వంగే తీరుకు సంబంధించి చెప్పుకున్నప్పుడు వ్రేళ్ళు కొంచెం ముందుకు వంగి ఉంటాయి. వెనక్కి వంగవది. అట్లా ఈ చూపు ఈ మెర్కురీ ఫింగర్ ఉందనుకోండి, చిటికిన వ్రేలు, ఇంక వాడు మరీ స్వార్థపరుడయిపోతాడు. పూర్తిగా స్వార్థంతో. పూర్తిగా వ్యాపార ప్రయోజనాలు తప్పితే ఇంకొకటి ఆలోచన ఉండదు. ఆ తర్వాత తెలివితేటలు మిగతా వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఉండవు. అట్లా రకరకాలుగా ఉంటాయి. ఆహ్, ఒక వ్రేలు వెనక్కి బాగా వంగి, ఒక వ్రేలు వెనక్కి వంగక స్ట్రెయిట్‌గా ఉండవచ్చు. వ్రేలు నిలువుగా ఉన్నదా? ప్రక్కలకు వంగినదా? లోపలి భాగమునకు ముడుచుకొని ఉన్నదా పరిశీలించాలి. అంటే ఎన్ని అవకాశాలున్నాయి. వ్రేలు నిలువుగా ఉండొచ్చు. లేకపోతే ఒక పక్కకి వంగొచ్చు. లేకపోతే లోపలికి ముడుచుకొని ఉండొచ్చు. ఇట్లా 3 రకాలుగా ఉండొచ్చది ఆ వ్రేలు. వ్రేలు నిలువుగా ఉన్నదా? ప్రక్కలకు వంగినదా? లోపలి భాగమునకు ముడుచుకొని ఉన్నదా పరిశీలించాలి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా లైఫ్ ఫోర్స్ వ్రేళ్ల కొసల ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి, ఇది బాగా గుర్తుంటే మనకి, అప్పుడు వీటిని రీజనింగ్‌తో ఆ లక్షణాలు ఏ లక్షణాలను అది తెలియజేస్తుందో వెంటనే మనం పట్టేసేయొచ్చు. దానికి ఇది బాగా పనికొస్తుంది. లైఫ్ ఫోర్స్ వ్రేళ్ల కొసల ద్వారా ప్రవహిస్తూ ఈ అరచేయి నుంచి మనకు లోపలికి వెళుతుంది అన్నట్టుగా. అంటే ముక్కు ద్వారా మనం ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు చేస్తూ ఉచ్ఛ్వాసం ద్వారా మనకి ఆక్సిజన్ అందుతుంది ప్రాణవాయువు. అది ఒక పద్ధతి. మనం ఈ వ్రేలు కొసల ద్వారా వెళుతూ ఉంది అని అనడం ప్రాణిక్ హీలింగ్ వాళ్ళకి కూడా దాని యొక్క విషయం తెలుస్తుంది వాళ్ళకి. ప్రాణిక్ హీలింగ్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నారు. వ్రేళ్ల కొసల ద్వారా ఆ లైఫ్ ఫోర్స్ ప్రవాహం ఉంది. అందుకే ఆ వ్రేళ్ళ ఈ చేతినే ఎక్కువగా ఉపయోగిస్తారు వాళ్ళని. ఆ లైఫ్ ఫోర్స్‌ని చాలనం చేయటానికి, నియంత్రించటానికి ఈ చేతిని బాగా ఉపయోగిస్తారు వాళ్ళు. లైఫ్ ఫోర్స్ వ్రేళ్ల కొసల ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి, వ్రేళ్ల యొక్క తీరును బట్టి లైఫ్ ఫోర్స్ అడ్డంకులు లేకుండా చక్కగా ప్రసరిస్తున్నదా? లేక అడ్డంకుల వలన ప్రసారంలో లోటుపాట్లు ఉంటున్నాయా తెలుస్తుంది. వ్రేళ్ల కొసల యొక్క ఆకారమును బట్టి అనగా స్క్వేరు, స్పాచులేట్, కోనిక్, పాయింటెడ్ మొదలగు ఆకారములను బట్టి లైఫ్ ఫోర్స్ ప్రవాహము తీరు తద్వారా లక్షణములలో మార్పు ఉండడం జరుగుతున్నది. అలాగే వ్రేళ్లలోని రకములు వాటి వలన తెలిసే లక్షణములను గురించి పరిశీలిద్దాం. వంకర వ్రేళ్ళు అంటే లోపలికి ఒక పక్కకి నిటారుగా ఉండక వ్రేళ్ల జాయింట్స్ వద్ద ప్రక్కలకు వంకర తిరిగి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే స్ట్రైట్ గా ఉన్నట్టుగా ఉన్నాయి. ఇట్లా పక్కకి వంగి ఉండొచ్చు. ఆ వ్రేలుకు సంబంధించిన మౌంటు లక్షణములలోని సూక్ష్మ బుద్ధి, వివేకము పెరుగుతాయి. ఒక పక్కకి వంగి ఉంటే. దానికి తోడు అదేమవుతుంది అంటే అది ఏ మౌంట్‌కి సంబంధించిన వ్రేలో అది ఏ మౌంట్‌కేసి తిరిగిందో, ఏ వ్రేలుకేసి తిరిగిందో పక్కకి. అప్పుడు ఆ మౌంట్ లక్షణాలు బలంగా దీన్ని ఆకర్షిస్తున్నాయన్నమాట. అందుకనే ఆ వ్రేలు ఏమైంది అటువైపుకి తిరిగింది. అంటే వీళ్ళలో బలంగా పనిచేస్తున్నటువంటి మౌంట్ లక్షణాలు ఏంటన్నమాట? ఈ వ్రేలు వంకరగా ఏ వ్రేలుకేసి తిరిగిందో, ఆ వ్రేలు కింద ఉన్నటువంటి మౌంట్ బలంగా పనిచేస్తుందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇద్దరుంటారు. ఒకడు ఇంకొకడితో స్నేహం చేస్తూ ఇక వాడంటే ఇంకా ఎవ్వరు అక్కర్లేదు. వాడొక్కడుంటే చాలు నాకు అన్నంతగా బాగా అతుక్కుపోతాడు వాడికి. వాడికి అంత ఉండదు. కానీ వీడెళ్ళి వాడిని అతుక్కుపోతాడు. ఇప్పుడు ఎవరు బాగా బలంగా పనిచేస్తున్నారు? వీడు వెళ్లి ఎవరిని అతుక్కున్నాడో, వాడు బలంగా ఉండడం వల్ల వీడు వాడి ఆకర్షణకు లోనై అటువైపుకి వెళ్ళిపోయాడు. అట్లాగే ఇక్కడ కూడా అన్నమాట.
మనం పిల్లల్లో చూస్తుంటాం. ఇక వాడు వచ్చాడంటే ఇంకా కుటుంబ సభ్యులు లేరు, ఇంట్లో పనులు ఏం లేవు. ఇక అంతే. మొత్తం వాడితోనే వెళ్ళిపోతూ ఉంటాడు. అది ఉంటుంది. వంకర వ్రేళ్ళు ఆ విధంగా మౌంట్ లక్షణాలలోని సూక్ష్మ బుద్ధి, వివేకం, షూడ్నెస్ పెరుగుతాయి వంకర వ్రేళ్ళు ఉండడం వల్ల. అయితే అది వంకర కదా, వంకరగానే ఉంటుంది వ్యవహారం. అది ఇక్కడ మనం జాగ్రత్తగా చెప్పుకోవాల్సింది. వంకరగా ఉంది అంటే ప్రసారంలో అడ్డంకే కదా, తిన్నగా ప్రసారం అవ్వదు. అది ఇలాగ వంగి ఒక పక్కకు వంగి అన్నట్టుగా రావాల్సి వస్తుంది ప్రసారం. ఇందులో కొంచెం వంకర అంటే వాడి బుద్ధిలోనూ వంకర ఉంటుంది. లోపలకు ముడుచుకున్న వ్రేలు మౌంట్ క్వాలిటీస్ లోని నైతిక ప్రవర్తన, శారీరక దారుఢ్యం తగ్గుతాయి. మోసం చేసే ఆలోచన ఉంటుంది. అలాగే సి అంటే ఒక వ్రేలు నిటారుగా ఉండి ప్రక్క వేళ్ళు ఆ వ్రేలు కేసు వంగడం. వంగిన వ్రేలు జాయింట్స్ వద్ద వంగడం కాక వ్రేలు మొత్తం ప్రక్కకు వంగడం. నిటారుగా ఉన్న వ్రేలు ఆ వ్రేలికి సంబంధించిన మౌంట్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. వంగిన వ్రేళ్లు తమ యొక్క శక్తిలో ఎక్కువ భాగమును నిటారుగా ఉన్న వ్రేలి భాగమునకు ఇవ్వడం ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే తీసుకునే వాళ్ళు వంగాలి, కానీ ఇచ్చేవాళ్ళు వంగడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరిదైతే ఎవరి వైపు అయితే వీడు వంగాడో ఆ వంగిన వాడి దగ్గర నుంచి తీసుకోవాలి కదా మనం. ఇప్పుడు ఎవరి వైపుకి వంగాడో వాడు బలంగా ఉన్నాడని అనుకుంటున్నాం కదా, వాడేమో నిటారుగా ఉన్నాడు, ఆ వేలు నిటారుగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ మధ్య వేలు ఉందనుకోండి, సాటర్న్ ఫింగర్, ఈ జూపిటర్ ఫింగర్ ఏదైతే ఉందో అంటే చూపుడు వేలు ఈ పక్కకు వంగింది అనుకుందాం. ఇప్పుడు అంటే స్ట్రైట్ గా ఉంది, ఈ పక్కకి కొంచెం సాటర్న్ ఫింగర్ కి పక్కగా వంగింది అనుకుందాం, మధ్య వేలు వేపుకి వంగింది అనుకుందాం. అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే వీడు స్ట్రాంగ్ కాబట్టి, వీడు కొంచెం వీక్గా ఉన్నాడు కాబట్టి వీడి వైపుకి వంగాడు అని మనం మామూలుగా అనుకుంటాం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఈ వంగిన వాడు వంగి మరీ వాడికి ఇస్తున్నాడు, వాడి దగ్గర నుంచి తీసుకోవట్లా. ఈ శాటర్ నుంచి తీసుకోవడం కాకుండా, ఈ మధ్యవేలు నుంచి తీసుకోవడం కాకుండా ఆ మధ్యవేలికి వంగి మరీ వాడికి దగ్గరికి వెళ్ళి వాడికి అందిస్తున్నాడు అనమాట తన దగ్గర ఉన్న క్వాలిటీస్ ని. ఇది అక్కడ ఆ పద్ధతిలో మనం ఆలోచించాలి. ఇక్కడ విశేషం ఏమిటంటే తీసుకునే వాళ్ళు వంగాలి, కానీ ఇచ్చేవాళ్ళు వంగడం జరుగుతుంది. అంటే నిటారుగా ఉన్న వ్రేలు బలంగా ఉండి తన ప్రక్కన ఉన్న వాళ్ళవి కూడా లాగి వేసుకుంటుందన్నమాట. నిటారుగా ఉన్న వ్రేలుకు సంబంధించిన మౌంట్ లక్షణములు ప్రిడామినెంట్ గా ఉండి అతని జీవితాన్ని నడిపిస్తుంటాయి. వ్రేళ్లన్నీ నిటారుగా ఉండి ఇంకొక రకం బ్యాలెన్స్డ్ గా ఈవెన్ గా ఉంటాయి. ఎక్కువ తక్కువలు, వంకరలు, ప్రక్కలకు వంగడం ఉండవు. సాటర్న్ ఫింగర్ అన్నిటికన్నా పొడవు అంటే ఈ మధ్య వేలు. జూపిటర్ సన్ ఫింగర్స్ సాటర్న్ ఫింగర్ ఫస్ట్ ఫాలంక్స్ మధ్య వరకు వచ్చి అంటే ఎట్లాగా ఈ చూపుడు వేలు అలాగే ఉంగరపు వేలు ఈ రెండు కూడా ఎక్కడ దాకా రావాలి, ఈ మధ్య వేలుకి సంబంధించి ఈ కడుపు ఎట్లా ఇప్పుడు ఇది కరెక్ట్ గా ఉందన్నమాట. ఇప్పుడున్న పద్ధతిలో ఈ రెండు సమంగా ఉండాలి. చూపుడు వేలు, ఉంగరపు వేలు సమానమైన పొడవుగా ఉండాలి. ఈ రెండిటికన్నా పొడవుగా మధ్య వేలు ఉంటుంది. అంటే అలాగే మెర్కురీ ఫింగరు సన్ ఫింగర్ మొదటి కణుపు వరకు వచ్చి ఉంటే, అలాగే ఈ చివరి చిటికిన వ్రేలు ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది, కరెక్ట్ గా ఈ ఉంగరపు వ్రేలు యొక్క ఆ కణుపు దగ్గరికి వచ్చింది. ఇది మామూలుగా నార్మల్ గా ఉన్న ఇది అనమాట. అంటే మనం టెస్ట్ రిపోర్ట్ లో నార్మల్ వాల్యూస్ వీడికున్న వాల్యూ అది వేస్తుంటారు కదా, వీడికున్న వాల్యూ వేసి
దాని పక్కన నార్మల్ వాల్యూ అని వేస్తుంటారు. అట్లా ఇది నార్మల్ అన్నమాట. ఇది చిటికెన వేలు ఎంత పొడవు ఉండాలి? ఇక్కడ దాకా రావాలి. ఏది? ఉంగరపు వేలు యొక్క మొదటి కణుపు దాకా రావాలన్నమాట. అది నార్మల్ గా పనిచేస్తుంటాయి. అప్పుడు ఆ లక్షణాలన్నీ నార్మల్ గా పనిచేస్తుంటాయి. ఇట్లా ఉంటాయి. సరే, మిగతా విశేషాలు మనం వచ్చే ఆదివారం నాడు చెప్పుకుందాం. ఆదివారం అంటే టైం సరిపోతుంది. సరిపోతుంది సార్. ఇట్లా త్వరగానే అయిపోతుందిలే మనకు మౌర్య మీటింగ్. సార్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ. ఇది ఆపేయాలిగా. స్టాప్ రికార్డింగ్.